హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ టాపిక్స్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నార్మలైజేషన్ టాపిక్ చూద్దాం. సో మనం డేటాబేస్లో డేటా అనేది స్టోర్ చేసుకుంటూ వెళ్తాం. సో అదే డేటా మీద మనం ప్రాసెస్ చేస్తూ ఆ డేటాని ఆర్గనైజ్ చేసే ప్రాసెస్లో మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవుతూ ఉంటాం. దాన్నే నార్మలైజేషన్ అంటాం. సో ఎలాంటి సిచ్యువేషన్స్లో మన డేటాబేస్ డేటా మీద నార్మలైజేషన్ అనేది అప్లై అవుతుంది అనేది ఈరోజు చూద్దాం. సో ద ఫస్ట్ పాయింట్, what is normalization means? It is the process of organizing the data in the database. So the first basic definition, what is normalization అంటే మనం డేటాబేస్లో ఉన్న డేటాని ఆర్గనైజ్ చేసే ప్రాసెస్ని నార్మలైజేషన్ అంటాం. సో ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం నార్మలైజేషన్ యూజ్ చేస్తామంటే, మన డేటాబేస్లో ఉన్న డేటాకి ఎప్పుడైతే డేటా రిడండెన్సీ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో ఎప్పుడైతే డేటా రిడండెన్సీ అనేది మనం ఫేస్ చేసామో, అలాంటి రిడండెన్సీ ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేయడం కోసం మనం ఈ నార్మలైజేషన్ అనే టెక్నిక్ని మన డేటాబేస్లో ఉన్న డేటా మీద అప్లై చేస్తాం. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుంది అంటే, ఈ నార్మలైజేషన్ యూజ్ చేసి రిడండెన్సీని మనం తగ్గిస్తాం. సో ఎప్పుడైతే రిడండెన్సీని తగ్గించామో మన డేటా పర్ఫెక్ట్గా వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. సో అందుకోసం ఫస్ట్ ఈ నార్మలైజేషన్ అనే టెక్నిక్ యూజ్ చేస్తాం. సో సెకండ్ పాయింట్ ఈజ్ యూజ్డ్ టు రెడ్యూస్ డేటా రిడండెన్సీ. సో వాట్ ఈజ్ డేటా రిడండెన్సీ అంటే, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాం, బట్ ఇక్కడ జస్ట్ వన్ లైన్లో చెప్తాను. మనం ఏదైతే డేటాబేస్లో ఉన్న డేటాలో వేరే మల్టిపుల్ ప్లేసెస్లో సేమ్ డేటాని మనం స్టోర్ చేసామో, అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది అంటే కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తాయి. అంటే ఒక పర్సన్ డీటెయిల్స్ ఉన్నాయి, అదే పర్సన్ డీటెయిల్స్ అదే టేబుల్లో డిఫరెంట్ అట్రిబ్యూట్స్లో మనం స్టోర్ చేసాం అనుకోండి, అలాంటి టైంలో డేటా అనేది డూప్లికేషన్స్ క్రియేట్ అవుతాయి. సో ఆ డేటా డూప్లికేషన్స్ క్రియేట్ అయినప్పుడు మనం దాన్ని డేటా రిడండెన్సీ అంటాం. సో అలాంటి డేటా రిడండెన్సీ ప్రాబ్లమ్ని, ఆ డేటా రిడండెన్సీ ఉండడం వల్ల మన డేటా ఎలా ఉంటుంది అంటే ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది. సో అలాంటి ఇన్కన్సిస్టెంట్ డేటాని బై యూజింగ్ నార్మలైజేషన్ మనం కన్సిస్టెంట్ డేటాగా చేంజ్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ డేటా టు కన్సిస్టెంట్ డేటా. అంటే ఇన్కన్సిస్టెంట్ డేటా టు కన్సిస్టెంట్ డేటా మిడిల్లో మనం చేసే ప్రొసీజర్ నార్మలైజేషన్. ఈ నార్మలైజేషన్ అప్లై చేయటం వల్ల ఈ ఇన్కన్సిస్టెంట్ డేటా ఎలా చేంజ్ అవుతుంది అంటే కన్సిస్టెంట్ డేటాగా చేంజ్ అవుతుంది. వాట్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ డేటా అంటే, ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇన్కన్సిస్టెంట్ డేటా కింద ట్రీట్ చేస్తాము అంటే, ఎనామలీస్ ఉంటాయి. అంటే మన ప్రోగ్రాంలో ఎలాంటి ఎనామలీస్ ఉన్నాయి, ఎనామలీస్ అనగానే మనకి 3 టైప్స్ ఆఫ్ ఎనామలీస్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్సర్షన్ ఎనామలీస్, సెకండ్ వన్ వచ్చేసరికి డిలీషన్ ఎనామలీస్, అప్డేట్ ఎనామలీస్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ఎనామలీస్, ఎలాంటి ఎనామలీస్ ఉన్నా కూడా దాన్ని మనం ఇన్కన్సిస్టెంట్ డేటా అంటాం. అలానే డేటా రిడండెన్సీ ఉన్నా కూడా మనం ఇన్కన్సిస్టెంట్ డేటా అంటాం. సో ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న ఇన్కన్సిస్టెంట్ డేటాని మనం కన్సిస్టెంట్ డేటాగా చేంజ్ చేసుకోవడానికి ఈ నార్మలైజేషన్ అనే టెక్నిక్ యూజ్ చేస్తాం. సో ఈ నార్మలైజేషన్ టెక్నిక్ యూజ్ చేసేటప్పుడు ఏదైతే ఒక లార్జ్ టేబుల్ ఉంటుందో, ఆ టేబుల్ని స్మాలర్ టేబుల్స్గా డివైడ్ చేస్తూ, ఆ టేబుల్స్ మధ్యలో ఉన్న లింక్స్కి ఎస్టాబ్లిష్ చేస్తూ, అంటే ఒకే టేబుల్లో ఉన్న యాట్రిబ్యూట్స్ని మల్టిపుల్ టేబుల్స్గా డివైడ్ చేసుకుని, ఆ మల్టిపుల్ టేబుల్స్లో ఉన్న యాట్రిబ్యూట్స్ మధ్యలో కొన్ని లింకప్ అనేవి మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. అంటే వాటిని రిలేషన్షిప్స్ అంటాం. సో ఆ రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ మనం ఈ నార్మలైజేషన్ అనేది అప్లై చేస్తాం. సో నార్మలైజేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ నార్మల్ ఫార్మ్స్ అంటే, టోటల్ మెయిన్గా మనకి 4 నార్మల్ ఫార్మ్స్ కింద డివైడ్ చేస్తాం. అంటే ఇంకా 2 or 3 ఎక్స్ట్రా నార్మల్ ఫార్మ్స్ కూడా తీసుకోవచ్చు. బట్ మెయిన్ నార్మల్ ఫార్మ్స్ వచ్చేసి 1NF, 2NF, 3NF, BCNF. తర్వాత మనకి 4NF అండ్ 5NF కూడా మనం తీసుకుంటాం. సో టోటల్ ఈ నార్మల్ ఫార్మ్స్ని బేస్ చేసుకుని మనం నార్మలైజేషన్ అనే టెక్నిక్ అనేది పెర్ఫామ్ చేస్తాం. సో వాట్ ఈజ్ నార్మల్ ఫార్మ్ అంటే, నార్మలైజేషన్ అంటే ఏంటో చూసాం, బట్ వాట్ ఈజ్ నార్మల్ ఫార్మ్ అంటే ఏంటంటే, ఏ
ఏవైతే కీస్ అండ్ ఫంక్షనల్ డిపెండెన్సీస్ని బేస్ చేసుకుని మనం కండిషన్స్ అనేవి మన దగ్గర ఉన్న టేబుల్లో ఉన్న యాట్రిబ్యూట్స్ మీద మనం అప్లై చేస్తామో వాటిని నార్మల్ ఫామ్స్ అని చెప్పి కాల్ చేస్తాం. సో అలాంటి రిలేషనల్ స్కీమాని ఒక పర్టికులర్ నార్మల్ ఫామ్ని సర్టిఫై చేస్తూ ఒక పర్టికులర్ నార్మల్ ఫామ్ని సాటిస్ఫై చేస్తూ మనం నార్మలైజేషన్ అనే టెక్నిక్ని ఫాలో అవుతూ ఉంటాం. సో అయితే నెక్స్ట్ ఏ నార్మల్ ఫామ్ మనకి ఏ టెక్నిక్స్ని ఫాలో అవుతుంది అంటే 2NF 3NF BCNF 2NF 3NF BCNF ఈ 3 కూడా కామన్గా బేస్డ్ ఆన్ కీస్ అండ్ ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఆఫ్ ఏ రిలేషన్. ఈ 3 నార్మల్ ఫామ్స్ కామన్గా మనకి కీస్ అండ్ ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఆఫ్ ఏ రిలేషన్ మీద బేస్ అయి ఉంటాయి. ఆఫ్టర్ దట్ 4NF అనేది ఏంటి అంటే కీస్ అండ్ మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీస్. సో ఈ నార్మల్ ఫామ్ వచ్చేసరికి దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలా ఒక్కొక్క నార్మల్ ఫామ్కి మనకు ఒక్కొక్క ప్రయారిటీ ఉంది. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ నార్మల్ ఫామ్ని మనం ఇన్ డెప్త్లో నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. ఈ క్లాస్లో మనం ఆల్రెడీ జస్ట్ ద బేసిక్ డెఫినేషన్ అబౌట్ నార్మలైజేషన్ అనేది మాత్రమే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ నార్మలైజేషన్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు BKNF, సో దిస్ ఈస్ బేసిక్ వన్. నెక్స్ట్ వన్ 5NF, సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి 3NF, సో నెక్స్ట్ 2NF, నెక్స్ట్ 1NF. సో టోటల్గా మనకి ఇలా నార్మల్ ఫామ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ DKNF, సో నాట్ BCNF, DKNF. సో ఇలా మనకి తీసుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ నార్మల్ ఫామ్ అంటే మనకి డౌట్ వస్తుంది 1NF 2NF తర్వాత BCNF అవి కదా. సో ఏంటి ఇలా 1NF 2NF 3NF 4NF 5NF అంటే? సో యాక్చువల్గా మనం ప్రీవియస్గా చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం 1NF 2NF 3NF BCNF ఆఫ్టర్ దట్ 4NF. అయితే ఇక్కడ జస్ట్ మనం BCNF ఇన్ ది మిడిల్ ఆఫ్ 3NF అండ్ 4NF మధ్యలో యూస్ చేస్తాం. సో కాబట్టి నేను ఓన్లీ నెంబర్ వైజ్ నార్మల్ ఫామ్స్ని మెన్షన్ చేస్తూ తీసుకుంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ నార్మల్ ఫామ్ ఈజ్ వన్ లెవెల్. అంటే ఒక్కొక్క నార్మల్ ఫామ్ మనం ఒక్కొక్క లెవెల్లో తీసుకుంటే ఎవ్రీ హై లెవెల్ అంటే 5NF కన్నా హై లెవెల్ 4NF, 4NF కన్నా హై లెవెల్ 3NF. సో అలా ఎవ్రీ హై లెవెల్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ లో లెవెల్కి కన్నా హై లెవెల్ కంపల్సరీ దానికి ఏమవుతుందంటే సబ్సెట్ అవుతుంది. సో దట్ ఈస్ ద పాయింట్. ఎవ్రీ హై లెవెల్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ లో లెవెల్. సో మనం ఇక్కడ యూజ్ చేసాం DKNF అని. ఆ DKNF అంటే ఏంటంటే డొమైన్ కి నార్మల్ ఫామ్. సో లాస్ట్ సబ్సెట్ కింద మనం యూజ్ చేసే నార్మల్ ఫామ్ ఏంటి అంటే DKNF. 1NF ఈజ్ ద ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్, థర్డ్ నార్మల్ ఫామ్, ఫోర్త్ నార్మల్ ఫామ్, ఫిఫ్త్ నార్మల్ ఫామ్ అండ్ డొమైన్ కి నార్మల్ ఫామ్. సో మధ్యలో మనం BCNF అనే నార్మల్ ఫామ్ని కూడా యూజ్ చేస్తాం ఇన్ ది బిట్వీన్ 3NF అండ్ 4NF. సో ఇవి యాక్చువల్గా ద నార్మలైజేషన్ అండ్ వాటికి సంబంధించిన నార్మల్ ఫామ్స్. అయితే ద నార్మలైజేషన్కి మనకి క్యారెక్టరిస్టిక్స్ చెప్పాలి అంటే మనం ఈచ్ ఫీల్డ్ యొక్క స్కేలర్ వాల్యూస్ అంటే స్కేలర్ వాల్యూస్ ఇన్ ఈచ్ ఫీల్డ్స్ అనేవి మనం మెన్షన్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్. నెక్స్ట్ మినిమల్ యూజ్ ఆఫ్ నల్ వాల్యూస్ అంటే నల్ వాల్యూస్ని తక్కువ యూజ్ చేయడానికి మనం మినిమల్గా యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద సెకండ్ క్యారెక్టరిస్టిక్స్. రెడెండెన్సీని యాబ్సెన్స్ చేస్తాం అంటే రెడ్యూస్ చేస్తాం. దట్ ఈస్ ద థర్డ్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ తగ్గుతుంది నార్మలైజేషన్లో. దట్ ఈస్ ద ఫోర్త్ క్యారెక్టరిస్టిక్స్. ఇలా మనం ఏంటంటే నార్మలైజేషన్ అనే టాపిక్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్లో వాట్ ఈజ్ 1NF అండ్ టేబుల్ మీద 1NF ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం.